శ్రీమాత్రే నమః. శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి మేము ప్రతి నెల పౌర్ణమికి హారతులు, లలిత పారాయణ, లలిత చాలీసా, లలిత సహస్రనామాలు ప్రతి లలిత పౌర్ణమికి లలిత సహస్రనామాలు, పౌర్ణమి హారతి, పౌర్ణమి రోజు విశేషంగా నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారికి హారతులు ఇచ్చుకుంటామండి మహిళా భక్తులందరూ. అలాగే పక్కన రాముల వారికి కూడా ప్రతి పునర్వసు నక్షత్రానికి సుందరకాండ పారాయణ, విశేషంగా ఏకాదశులు, ఇవన్నీ విశేషంగా ఈ వీధిలో అందరూ సహకరిస్తారు. మహిళా భక్తులు అందరూ సమ్ముఖంగా అన్ని బాగా చేసుకుంటామండి. జై మహిషాసురమర్దిని. మహిషాసురమర్దిని అంటే కోరిన కొద్ది మహాతల్లి. ఈ రమణ మీద యువత అందరూ చాలా శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారండి. ఈవేళ ఊరంతా వచ్చి ఇక్కడ లలిత చదువుతున్నారండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. అందరూ సహకరించాలి. మణిదీప వర్ణన లలిత మహిమ కూడా చాలా గొప్ప మహిమ. ఏదైనా కోరిక కోరుకుంటే అది మన్నడే తీరేలా మంచి మహాతల్లి అండి ఆవిడ. మాకు బాగా నమ్మకం. అందరికీ మంచి చేసే తల్లి ఆవిడ. అందరు నమ్ముకున్నామండి. అది బాగా చేస్తున్నారండి అందరికీ. కోరికనుకున్నా తీరుతుందండి. మొన్న దసరాకి అయితే ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి. ఇక్కడ నుంచి విదేశాలకు ఉద్యోగం రీత్యా కానీ చదువు రీత్యా కానీ వెళ్ళినా కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దసరా రోజున వాళ్ళ మొక్కులు అనేవి తీర్చుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఏదనుకున్నా జరుగుతుందండి. ముఖ్యంగానే దాని గురించి చాలా ప్రసిద్ధి చెందిందండి. ఈ సారి మహోత్సవం అనేది ఇది 2వ సంవత్సరం అండి. 2024లో ఒకసారి జరిగిందండి. మళ్ళీ 2025లో లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇప్పుడు చాలా విశేషంగా భక్తులు వచ్చారండి. మహిళా భక్తులు వచ్చారు. ముఖ్యంగా యువత కూడా దీనికి బాగా సహకరిస్తారండి. చదువుకునే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇక్కడ బాగా నమ్మకంగా ఉంటుందండి. మా అందరికీ కూడా ఈ మహిషాసురమర్దిని అమ్మవారికి ఏ పూజ, చిన్న పెళ్లి జరిగినా శుభలేఖ సమర్పించుకోవడం, వాహన పూజలు, వాళ్ళు ఏ కోరిక అనుకున్నా కూడా జరుగుతుందండి ఇక్కడ. జై మహిషాసురమర్దిని. విజయవాడలో అమ్మవారు ఎంత ప్రసిద్ధో మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ కోనసీమ జిల్లాలో ఈ అమ్మవారు అంత ప్రసిద్ధండి. ఈ సంవత్సరం అయితే విశేషంగా మనకి అమలాపురం టౌన్ సిఐ గారి సారిని సమర్పించారండి. ఇది తొలిసారిగా జరిగిందండి. మేము అది చాలా సంతోషంగా భావిస్తున్నాము. మళ్ళీ ఇలాంటి ఎన్నో సంవత్సరాలు కూడా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై మహిషాసురమర్దిని తల్లికి జై. 78వ విజయదశమి సందర్భంగా అమలాపురం రౌండ్ వీధిలో వేయించిన శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి దసరా మహోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అమ్మవారికి సారి పెట్టడం జరిగిందండి. ఇది 2వ సంవత్సరం అండి. గత సంవత్సరం కూడా చేసాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మహిళా భక్తులు ఎక్కువగా అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా కింద సంవత్సరం అనుకోకుండా పెట్టాం. ఆ తర్వాత మొన్న ఆషాఢ మాసంలో సుబ్బాలమ్మ తెలుగు కూడా మా అమ్మవారి తరఫున కూడా సారి పంపించడం జరిగిందండి. మేము దసరా వెళ్ళిన తర్వాత అమావాస్యకు ముందు దశమి ఏకాదశిలో అమ్మవారికి సారి పెడుతున్నాం. ఇది 2వ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి వారి స్థాయికి తగ్గ, వారి స్తోమకు తగ్గ సారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అమ్మవారికి. అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారండి. సాంప్రదాయం ఏంటంటే ఇది యాక్చువల్గా మొన్న దసరా రోజు నాడు మేము సిఏ గారిని కలిసినప్పుడు ఆయన మాట చెప్పారండి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి వన్ టౌన్ సిఏ గారే పట్టుకెళ్ళి సారి ఇస్తారండి. అక్కడి నుంచే మొదలవుతుంది సంబరం. విజయవాడ 9 నవరాత్రులు 9 రోజులు కూడా. అది కేవలం ఐజీకి లేదంటే డిఏజీ ఎవరికి లేదు. ఏ స్థాయిలో ఆఫీసర్గా లేని అవకాశం ఒక విజయవాడ సిఏ గారికి ఉందంటే అప్పుడు మేము ఏం చెప్పామంటే ఈయనకి అమ్మవారి చీర అది పట్టుకెళ్ళి వీరబాబు గారికి ఈ సంవత్సరం మీరు అమలాపురం టౌన్ పోస్ట్ మొట్టమొదటిసారి మీరు పంపించండి అంటే అయ్యా అంతకన్నా అంత అదృష్టం ఏంటని పంపుతాను. అయితే అనుకోవడం వల్ల ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలు సిఏ వీరబాబు అక్కడ ఉన్నారు. టౌన్ ఎస్ఐ గారి చేతి పంపించారు సారి. ఉదయం వెళ్ళి టౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారి చేతుల మీదుగా మా మహిళా భక్తులు సారి తీసుకుని అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ వచ్చింది. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా వచ్చి మళ్ళీ స్వీట్ ఇచ్చి వెళ్ళారని దండం పెట్టిన వెళ్ళారు. అది మొట్టమొదటిసారిగా అమలాపురం చరిత్రలో పోలీస్ స్టేషన్ నుంచి సారి రావటం ఉన్నది వాళ్ళకి మొట్టమొదటిసారి, మాకు మొట్టమొదటిసారి, అమలాపురంలో మొట్టమొదటిసారి. ఎప్పుడు జరగలేదు ఇది. ఇదే మొట్టమొదటిసారి. ఆ అదృష్టం పోలీసు వాళ్ళకి అమ్మవారికి ఆయన సిఏ గారు ఏమన్నారంటే మా డిపార్ట్మెంట్ విజయవాడ అమ్మవారు మా ఆడబొడిసి ఎలాగండి, అమలాపురం రావణ వీధి అమ్మవారు మా ఆడబొడిసిన టౌన్కి అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఆయన పనిగేటు నేను సాయంత్రం కానిస్టేబుల్ పురమాయించి అక్కడ చిట్టుబాబు గారు అంటే అక్కడ ఏం కావాలని చూసి
పొద్దున్న వాళ్ళు స్టేషన్కి వచ్చే టైంకి రెడీగా ఉండాలని చెప్పి మా అమ్మ అనుకున్న టైంకి అన్ని జరిగినాయని ఎస్ఐ గారు కూడా వచ్చి సార్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు దండం పెట్టిన వెళ్ళారు. అదే నా విషయం. మదినేదేవి తల్లి అమ్మవారు అంటే కోరిన కోరికలు తీర్చే మహాతల్లి అండి. ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లుని ఇస్తుందండి. ఏ కోరినా వెంటనే నెరవేరుస్తుందండి అమ్మ తల్లి. అమ్మ అంటే చాలని పలుకుతుందండి. పిలిచే తల్లి మా మహిషాసుమర్దిని అమ్మవారండి. మనం రవణం వీధిలోనే కాకుండా అమలాపురం పట్టణంలో ఏ మారుమూలలో ఉన్న గ్రామాల నుంచి అయినా వచ్చి అమ్మవారిని వెంటనే మొక్కునే వెంటనే కోరిక తీస్తుందండి అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తను తీరదండి.